యేసు సిలువలో పలికిన 3వ మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. మరణ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుని కనికరమును మరియు జాలిగల మనస్సును కనుగొంటాము. యేసయ్య తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన శిష్యుడైన యోహాను సంరక్షణకు అప్పగిస్తున్నాడు. యోహాను శిష్యులందరికంటే ఎక్కువ కాలం జీవించాడు. మేరీ జీవిత కాలం అంతటిలో ఆమెకు చేదోడు వాదోడుగా ఉండగలిగిన వాడు యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడిగా చెప్పబడ్డాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం, 19వ అధ్యాయం 26వ వచనం, 21వ అధ్యాయం 7-20 వచనాలు. యేసు చర్యలో అంతర్లీనంగా ఒక సూత్రం దాగి ఉన్నది. మనం క్రీస్తులో ఉన్నప్పుడు శ్రమలు మరియు ఇబ్బందులు గుండా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు కూడా ఆయన ఆత్మ ద్వారా శారీరకంగా లేదా మానసికంగా బాధపడుతున్న ఇతరులను ఓదార్చగల సామర్థ్యం ఉంటుంది. యేసు సహోదరులు ఆ శిలువ దగ్గర కనపడలేదు. వారు యేసు చేసుకుంటున్న ఆరోపణలను నమ్మలేదు. యేసు శిష్యుల్లో యోహాను మాత్రమే శిలువ దగ్గర నిలిచేందుకు ధైర్యం చేశాడు. అమ్మ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ వాస్తవికమైన భాషలో అక్కడ స్త్రీ అనేటువంటి పదం వాడబడింది. స్త్రీ అనే పదం సాధారణంగా గౌరవప్రదమైన పదమే. కానీ యూదులు గాని గ్రీసు దేశస్తులు గాని వాళ్ళ తల్లిని తల్లి, అమ్మ అని పిలుస్తారు తప్ప స్త్రీ అని పిలవరు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు స్త్రీ అని ఎందుకు పిలిచాడు? ఏ సంస్కృతిలోనూ ఎక్కడా కూడా తల్లిని ఎవరు స్త్రీ అనేటువంటి పేరుతో పిలవరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అలా పిలిచాడు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అది అమర్యాదపూర్వకమైన పదం కాదు, కానీ చాలా గౌరవప్రదమైనటువంటి పదమే అయినప్పటికీ యేసు తన తల్లిని స్త్రీ అని సంబోధించడంలో ఒక ప్రాధాన్యత ఉంది. బహుశా తన శిష్యుడైన యోహాను మరియు మరియకు ఉన్నటువంటి తల్లి కుమారుల సంబంధాన్ని స్థాపించడానికి యేసు ప్రయత్నించి ఉండవచ్చు. ఎవరో ఒకరు మరియకు సహాయకునిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి పెద్ద కుమారుడైన యేసు ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఈ పదాన్ని సంబోధించడం వెనక తన శిష్యునికి తన స్థానం ఇచ్చుటకు యేసు తన తల్లితో ఉన్న సంబంధం నుండి వైదొలగేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలిచి ఉండడం ఆయన చూచాడు. ఈ వ్యక్తిని గురించి యోహాను సువార్త 19:26, 20 వచనం, 20వ అధ్యాయం 2వ వచనం, 21వ అధ్యాయం 17వ వచనం మరియు 21వ అధ్యాయం 20 వచనాల్లో చెప్పబడింది. యోహాను యేసు రక్త సంబంధి. యోహాను తల్లి అయిన సలోమి యేసు తల్లి అయిన మరియకు సహోదరి. కాబట్టి యేసు మరియు యోహాను అక్క చెల్లెండ్ర బిడ్డలు. యేసు తన తల్లిని యోహానుకు అప్పగించడం అన్ని విధాలా సమంజసం. యేసుకు సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలరు. కానీ వారెవరూ యేసును విశ్వసించలేదు, శిలువ దగ్గర రాలేదు. గనుక తన కుటుంబంలో యేసు తన తల్లిని మరియు యేసుని విశ్వసించింది. యేసు తన తల్లిని యోహానుకు అప్పగించాడు. ఎందుకంటే యేసు ప్రభు సహోదరులో యోహాను మాత్రమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. మరియ కూడా యేసునందు విశ్వాసం ఉంచింది. కాబట్టి యోహానుకు అప్పగించడంలో గొప్ప ఆలోచనే ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చదివినప్పుడు ఇక్కడ మరొక ఆర్తనాదం కనపడుతుంది. ఆయనకు బాధ కలిగించే పరిస్థితులు ఆయన చుట్టూ అలుముకున్నాయి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచినట్టు వారిని చూచి ఆయన వేదన చెందుతున్నాడు. చాలా దారుణం, చాలా బాధాకరమైన సందర్భం అని చెప్పాలి. ఎందుకంటే సుమియోను చెప్పిన మాటలు మరీ జ్ఞాపకం వస్తున్నాయి. అమ్మా, నీ హృదయంలో నుండి ఒక కత్తి దూసుకుపోతుంది అని లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో సుమియోను ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఆ తల్లి వేదనను యేసుప్రభు అర్థం చేసుకున్నాడు. అందుకే బహుశా ఇలా అంటున్నాడేమో, అమ్మా నీ బాధ నాకు తెలుసు, నువ్వు చింతించకు, నీకు ఒక కుమారుని ప్రసాదిస్తున్నాను, నువ్వు ఒంటరివి కావు అని చెప్తున్నాడు. ఇక్కడ 3 వ్యక్తులను చూస్తున్నాం. ఒక వ్యక్తి యేసుక్రీస్తు, 2వ వ్యక్తి యోహాను, 3వ వ్యక్తి మరియా. ఇక్కడ 3 సందర్భాలు గమనిస్తున్నాం. కుమారుని పోగొట్టుకుంటున్నటువంటి తల్లి బాధ, తల్లి పట్ల కుమారునికి ఉన్నటువంటి బాధ్యత, అలాగే తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు కనబడుతున్నాడు. ప్రథమ ఫలమైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ ద్వారా ప్రథమ ఫలముగా మరియ పొందినప్పుడు ఆమె జీవితం ధన్యమైంది. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా చూడాలనుకుంది. ఈ లోకంలో ఏ తల్లైనా తన కుమారుని ఎడల ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది. కానీ ఆ సిలువలో తన కుమారుని చూడాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఆమె హృదయం పగిలిపోయింది. ప్రసవ వేదన అంటే భయంకరమైనటువంటి సిలువ వేదన ఆమె చూస్తూ ఉంది. నిస్సహాయ స్థితిలో కన్నీరు మురునీరై వెలిపిస్తా ఉంది. కడవరకు కుమారుని కనిపెట్టుకుని ఉంది. కుటుంబం యొక్క ప్రాధాన్యత, కుటుంబం పట్ల మన బాధ్యత ఎలా నిర్వర్తించాలి యేసుక్రీస్తు మాటలను బట్టి నేర్చుకోవచ్చు. అంతేకాదు, నువ్వు దీర్ఘాయుష్మంతుడగు నుండి నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అనే ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. ఆయన విధేయతను చూసి నేర్చుకోవాలి.
తల్లిదండ్రులను గౌరవించి వారు ప్రతి సమస్యల ఇబ్బందులు మనవంతు బాధ్యతను కలిగి ఉండడం క్రీస్తును పోలి నడుచుకునే క్రైస్తవ జీవితం కొండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం. 1 తిమోతి 5:8 అంటాడు, ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షింపకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడని. కాబట్టి యేసును చూసినప్పుడు బాధ్యతలు మోయడం నేర్చుకోవాలి. యేసును చూస్తున్నప్పుడు తల్లిని ఓదార్చే లక్షణం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తును చూస్తున్నప్పుడు బాధ్యతను అప్పగిస్తున్నాడు. అక్కడ బాధ్యతను తీసుకోవడానికి మరొక శిష్యుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనకు అందుబాటులో ఉండాలని దేవుడు మనం ఆయనకు అందుబాటులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనం ఎప్పుడు కూడా తనకు అందుబాటులో ఉంటామని పని చెప్పడు, కానీ మనం అందుబాటులో ఉంటేనే దేవుడు మనకు పని అప్పచెప్తాడు. ఎబ్రీ పత్రిక 10:38, లూకాసు వార్త 9:62. ఈ అనుభవం కేవలం క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారికి సాధ్యమవుతుంది. పౌలు యేసుక్రీస్తు కొరకు ముందుకు సాగాలనుకున్నాడు. యేసు ప్రభునే ప్రధానంగా ఎంచుకున్నాడు. అన్ని పక్కకు విడిచిపెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు పౌలు గారిని వాడుకున్నాడు. యోహాను క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి సిలువకు దగ్గరగా, చావైతే లాభం బ్రతుకుడైతే క్రీస్తు అన్నట్టు ఫిలిప్పీ 3:11 అక్కడే ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు అందుబాటులో ఉన్నటువంటి యోహానికి తన తల్లి బాధ్యతను అప్పగించగలిగాడు. క్రీస్తుకి అంత సన్నిహితంగా మనం జీవిస్తామో అంతగా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. అప్పుడే మన జీవితం ధన్యం అవుతుంది. క్రీస్తుతో మన అనుబంధం పరిపూర్ణమవుతుంది. అనుభవం గుండా ప్రయాణించే మనకు దేవుని పని అప్పచెప్తాడు. అన్యోన్య సంబంధంలో ప్రయాణించే మనకు దేవుడు తన పని అప్పచెప్తాడు. అప్పచెప్పిన పని నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 4వ మాట మార్కు సువార్త 15:34 చదువుతాం. 3 గంటలకు యేసు ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితమని అర్థం. ఆయన నా దేవా అంటున్నాడు. ఎప్పుడు నా దేవా అనలేదు, నా తండ్రి అన్నవాడే. ఇప్పుడు నా దేవా అనడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన మానవునిగా దేవుని యొక్క శిక్షను అనుభవిస్తున్నాడు ఆయన. కాబట్టి తండ్రి ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇస్తే నీకు దూరంగా స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడు అంటే తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చుకున్నటువంటి కుమారుడు దూరదేశం వెళ్ళాడు. దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది, అంతస్తు దిగిపోయింది, వీధులు పాలయ్యాడు. చివరకు పంది తినవలసిన ఆహారం తినాల్సిన పాట్లు వచ్చాయి అతనికి. కానీ ఇంటి దగ్గర తండ్రి ప్రతిరోజు గుమ్మం దగ్గర నిలబడి ఏదో ఒక రోజు నా కుమారుడు తిరిగి ఇంటికి వస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. పశ్చాత్తాపంతో కుమారుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే తండ్రి ముందుకు వచ్చి పరిగెత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లి చేర్చుకున్నాడు. అయితే తన స్వరూపంలో తన పోలికలో సృష్టించే మానవుడు దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఏ రోజైనా తిరిగి వస్తాడని దేవుడు వేచి చూస్తున్నాడు. మనం సృష్టించిన మన పరమ తండ్రి మనం ఇంకా పాపలమై ఉన్నప్పుడు తన ఏకకుమారుని ఈ లోకాన్ని పంపించి ఆయన ద్వారా మనల్ని తన దగ్గరికి రమ్మని ప్రాధేయపడుతున్నాడు. ఏ పాపమైతే తండ్రి నుండి మనల్ని వేరు చేసిందో ఆ పాపం నుండి మనం వేరు చేయబడకపోతే తండ్రికి దగ్గర అవ్వలేము. దేవుని అనాదికాల సంకల్పాన్ని బట్టి ఇప్పుడు క్రీస్తులో మనలను దగ్గరికి చేసుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయం మనల్ని స్వస్థపరిచి విడుదల కలిగిస్తుందని, తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వమానవాళిని నరకం నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నన్ను ప్రేమించి మన ప్లేస్లో మన స్థానంలో తన కుమారుణ్ణి శాపగ్రస్తుడిగా అప్పగించాడు. యేసు ప్రభు సర్వమానవాళి శాపాన్ని మోస్తున్నాడు గనక ఆ శాపగ్రస్తమైనటువంటి శిక్షను అనుభవించడం మూలంగా దేవుని దగ్గర నుండి దేవుని పక్షంగా మనల్ని విమోచించగలిగిన క్రైదనం ఆయన అప్పగించాడు. కాబట్టి మన పాపభారాన్ని మోస్తూ నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచుతువని ఆయన ప్రాధేయపడ్డం మనం చూస్తున్నాం. ఇదే తండ్రి ప్రేమ. క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన కొరకేనని, కుమారుడు మనకు అనుగ్రహించినటువంటి తండ్రి ప్రేమను గ్రహించి మన జీవితాలు మార్చుకున్న ఆ క్రీస్తు సిలువలో సంపూర్ణ రక్షణానుభవం పొంది తండ్రికి దగ్గర అవ్వడం నేర్చుకుందాం. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావా అనడంలో యేసు ఎంత శాపగ్రస్తుడయ్యాడో మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు 5వ మాట దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఈ 5వ మాటను మనం చూస్తున్నాం. మదర్ తెరిసా తన ఆశ్రమంలో ప్రార్థనా గదిలో గోడపై దప్పుకొనుచున్నాను అనే ఆంగ్ల భాషలో పదాలు వ్రాసి ఉండేవట. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలం ఈ చిన్న పదమే వ్రాసారని ఆమెను అడిగితే ఆమె ఇలా జవాబిచ్చింది, ఆత్మల కొరకైన దాహం అని వ్రాసుకుంది.
యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో తాను దప్పిక కలిగి ఉన్నానని చెప్పడం గమనించగలం. నేను దప్పిక ఉంటేనే మీరు నాకు దాహం లేదన్న సంగతి వివరిస్తూ మిక్కిలి అలుపులైన వారి దాహం తీర్చితే నాకు తీర్చినట్టేనని ప్రభు బోధించాడు. అనగా మన సమాజంలో బలహీనులైనటువంటి వారికి మనవంతు సహాయం చేయడం ధన్యకరం. మదర్ తెరిసా ఆలోచనలు కూడా ఇవే. దాహంనకు కొన్ని నీళ్లు ఇవ్వమని సమరయ స్త్రీతో యేసు పలికిన మాటలు తన శారీరక దప్పికను గుర్చి కాదు, గాని ఆధ్యాత్మికమైన దప్పికను గుర్చి ఆయన మాట్లాడుతున్నాడు గమనించగలం. యూదులు మాత్రమే కాదు, సమరయులు కూడా రక్షించబడాలనే ఉద్దేశం ఆ స్త్రీ ద్వారా సమరయుల మధ్య సువార్త ద్వారాలు తెరవడాలని యేసుప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే రాబోతున్న మెస్సియాను యేసయ్యని ఆ ప్రజలు కనుగొన్నారో తమ జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకున్నారు. సమరయ అంతటా సువార్త ప్రకటించబడింది. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దబ్బుకొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్యజీవమునికై వాళ్ళని ఊరడి నీటి పొక్కుగా ఉండునని సమరయ స్త్రీతో యేసుప్రభు చెప్పినటువంటి మాటలో ఉన్న అర్థం ఇదే. సిలువలో ఆయన ఇప్పుడు దప్పికొనుచున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు దప్పికొనుచున్నాను అన్న మాట రక్షించబడిన మన ఆత్మలు తన దగ్గరకు రావాలనే ఆధ్యాత్మికమైనటువంటి దాహం కనపరుస్తా ఉన్నాయి. కలువరిలో క్రీస్తు పొందినటువంటి శ్రమ మన కొరకే నేను గ్రహించి ఆ సిలువ యొద్దకు చేరి రక్షింపబడిన అనుభవం కలిగి ఉంటే మనం ఆ శ్రమను అనేకులకు వివరించే ప్రయత్నంలో క్రీస్తు దాహాన్ని తీర్చగలిగినటువంటి వాళ్ళం అవుదాం. ఆ విధంగా మనం దేవుని సువార్తను ప్రకటిస్తూ యేసు దాహాన్ని తీర్చే ప్రయత్నం చేద్దామా? యేసు సిలువలో పలికినటువంటి 7వ మాటను కూడా మనం చూస్తాము. సమాప్తమైనదని ఆయన చెప్పాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఇది 6వ మాట, ఆయన సమాప్తమైనదని చెప్పాడు. గ్రీకు భాషలో టెటలెస్టాయ్ అనే పదాన్ని వాడారు. అంటే ఇక అన్ని పనులు పూర్తయ్యాయని అర్థం అనమాట. యేసుక్రీస్తు సిలువలో ఈ మాట పలికినప్పుడు తండ్రి తనకిచ్చిన పని నెరవేర్చి సిలువలో సమస్తమును చేశాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణం చేసి నెరవేర్చి భూమి మీద నేను మహింపరచుదని ఆయన అంటూ మనం గమనిస్తాం. ఆయన అందరి కొరకు విమోచన ఖరీదనముగా తాను సమర్పించుకొని, అనగా మనం తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు సిలువ మీద పూర్తిగా అప్పగించేశాడు. మెస్సియాను గురించిన ప్రవచనాల నెరవేర్పు సిలువ త్యాగంలో సంపూర్ణమై సమాప్తమైనది. నశించిన దాన్ని వెతకి రక్షించాలనే దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చి సిలువలో సమాప్తం చేశాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను కోల్పోయారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా పాపబంధకాలు ఉన్న మనం విడిపింపబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశం నెరవేర్చబడింది. నా ఇష్టం నెరవేర్చుకోవడం నేను రాలేదు, నన్ను పంపిన వాని చుట్టూ నెరవేర్చుటకే నేను వచ్చానని యేసుప్రభువు వారు పలుమార్లు చెప్పారు. కాబట్టి ఆ మాటను ఇప్పుడు పూర్తిగా నెరవేరుస్తున్నాడు. ఎట్లనగా తండ్రి మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకోవడం వల్లని యేసుక్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధపరిచిన కార్యము సిలువలో అనే విషయం మనకు తెలుస్తా ఉంది. సిలువలో ఆ కార్యం సమాప్తమైంది. సిలువలో ఆ శ్రమలో ఆ మరణంలో ఆయన విజయం సాధించాడు. పరిపూర్ణమైనటువంటి కార్యం చేశాడు. అసంపూర్ణమైన మన కొరకు పరిపూర్ణంగా ఆయన తన రక్షణ కార్యాన్ని చేశాడు. తాను అర్పించుకున్నాడు. తన ద్వారా సంపూర్ణలు చేయాలని ఆశపడుతున్నాడు. మనం సంపూర్ణలం కాము, కానీ క్రీస్తు సిలువ సంపూర్ణమైతేనే మనం సంపూర్ణలం అవుతాం. ఒకనాడు మహిమలో క్రీస్తుతో మనం పరిపూర్ణం అవుతాం. అప్పుడు యేసులాగే మనం ఉంటాం. అప్పుడే ఆయన పని సంపూర్ణం అయినటువంటి ఫలితాలు చూడగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు సిలువలో పలికిన 7వ మాటను చూద్దాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానంటాడు లూకా సువార్త 23:46. ఇంచుమించు 9 గంటలకు యేసు నేరస్తుడని తీర్పు ప్రకటించి సిలువ వేయడం స్టార్ట్ అయింది. అది మధ్యాహ్నం 3 గంటలకు ముగించబడింది. యేసు ప్రభు శరీరం గాయాలతో నిలువెల్లా నలిగిపోయింది. పిడిగుద్దులు తిన్నాడు, దూషించబడ్డాడు, గాయపరచబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తం ఏర్లై పారింది. నడినెత్తి మొదలుకు నరికాలం వరకు రక్తసిక్తమైపోయాడు. ఆయన శరీరం అంతా చీల్చబడింది. భారమైన సిలువలు మోస్తూ ఆయన గొల్గతా కొండకు చేరాడు. సిలువను వీక్షిస్తున్న కళ్ళని నిప్పుకండుకలై చూస్తా ఉంటే విస్తుపోయినటువంటి క్షణం సర్వ జగతికి దేవునికి మధ్యన తెర చినిగింది. తులువల మధ్య వేలాడిన క్రీస్తుని మేకులతో కొట్టేస్తే విధేయతకి అర్థం తెలియజేస్తూ రక్షణ ద్వారాలు తెరవబడ్డాయి. నా శరీరం మీ కొరకేనని, నా రక్తం మీ కొరకేనని ఆయన మన కొరకు దారపోసాడు. సముద్రం సమూల మార్పు లక్ష్యంగా చివరి బొట్టు వరకు కార్చినటువంటి రుధిరం మన రక్షణకు ఆధారమైతే, విరిగి నలిగిన హృదయాలతో ఆయన చేరుకోలేకపోతే ఆ శిలువ సమర్పణకు అర్థమే ఉంటుంది చెప్పండి? విలువలేని మన జీవితాలు, విలువైన తన జీవితం సిలువలో, విలువలేని మన జీవితాల కోసం విలువైనటువంటి తన జీవితం సిలువలో అర్పించాడు. వెలకట్టలేని ఆయన ప్రాణం మన కొరకు ఉచితంగా అనుగ్రహించబడింది. ఆయన మనల్ని రక్షించడానికి తను సమర్పించుకున్నాడు. ప్రభు చేతికి మన ఆత్మలను అప్పగించుకుని ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణతో ఆనందించుదాం. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక.